నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం పరిధిలో అక్రమంగా వెలిసిన క్రాంతి వెంచర్ పై అధికారులు కొరడా జులిపించారు. వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేయకుండా కిలారు విశ్వనాథం అనే రియల్టర్ కస్టమర్లను బురిడి కొట్టిస్తున్నారని స్థానికులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో నార్కెట్పల్లి మండల ఎంపీడీఓ ఉమేష్ అక్రమ వెంచర్ కు సంబంధించిన హద్దురాలను తీయించేశారు. డీటీసీపీ అనుమతులు లేకుండా వెలిసిన క్రాంతి వెంచర్ లో పెట్టుబడి పెట్టి ప్రజలు మోసపోవద్దని ఎంపీడీఓ ఉమేష్ సూచించారు. పంచాయతీ శివార్లో గల వెంచర్ అక్రమ వెంచర్ గురించి వివరాలు ఉన్నాయి. సర్వే నెంబర్స్ 139, 140, 141, 142, 142/A సర్వే నెంబర్ లో గల దాదాపు 23 ఎకరాల స్థలంలో అక్రమంగా వెంచర్ చేసి అమాయక ప్రజల్ని మోసం చేస్తూ ప్లాట్లని విక్రయం చేస్తున్నారు. ఇది గ్రామ పంచాయతీ నుండి ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేవు. తర్వాత గ్రామ పంచాయతీ నుండి సౌకర్యాలు కానీ రిజిస్ట్రేషన్స్ చేసేటప్పుడు ఇబ్బందులు కానీ ఉంటాయి. సో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి గమనించి మీరు గ్రామ పంచాయతీ అనుమతి ఉన్న డిటిసిపి అనుమతి ఉన్న వెంచర్లోనే ప్లాటు కొనుగోలు చేసేలాగా అమ్మే వాళ్ళని పూర్తి అన్ని డాక్యుమెంట్స్ గవర్నమెంట్ నుంచి అన్ని అనుమతులు ఉన్న వెంచర్లోనే కొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.